రిగ్రెషన్ అనాలిసిస్. రిగ్రెషన్ అనాలిసిస్ అనే చాప్టర్లో మనకు క్వశ్చన్స్ 3 మోడల్స్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ మనము మోడల్ 1 క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, మోడల్ 1 క్వశ్చన్ ఎలా ఉంది. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫైండ్ ద 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అండ్ the most likely marks in statistics when marks in economics are 30. మార్క్స్ ఇన్ ఎకనామిక్స్ వాల్యూస్ ఇవ్వబడ్డాయి, మార్క్స్ ఇన్ స్టాటిస్టిక్స్ వాల్యూస్ ఇవ్వబడ్డాయి. సో క్వశ్చన్లో 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఒక వేరియబుల్ని ఎక్స్ అనుకోవాలి, మనం ఇంకో వేరియబుల్ని వై అనుకోవాలి. సో ఇలా ఈ ఇచ్చిన ప్రాబ్లంలో మనం సొల్యూషన్ ఎలా చేయాలి. ఇక్కడ మనకు 2 వేరియబుల్స్ ఇచ్చాడు, ఇచ్చి 2 రిగ్రెషన్ లైన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా ఎకనామిక్స్ మార్క్స్ 30 అయితే స్టాటిస్టిక్స్ మార్క్స్ ఏమో మనం కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. దీనికి సొల్యూషన్ మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 చూడండి. స్టెప్ 1లో మనము ఖచ్చితంగా అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అర్థమెటిక్ మీన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఎక్స్ వేరియబుల్ యొక్క అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్ అవుతుంది, వై వేరియబుల్ యొక్క అర్థమెటిక్ మీన్ వై బార్ అవుతుంది. ఎక్స్ బార్ అంటే సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇక్కడ మనం సిగ్మా ఎక్స్ అంటే ఎక్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేయండి, మీకు 320 వస్తుంది. ఇవి నెంబర్ ఆఫ్ వాల్యూస్ 10 ఉన్నాయి, బై 10 32 ఆన్సర్. అదేవిధంగా వై బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా వై బై ఎన్. సిగ్మా వై అంటే వై వేరియబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ చేయండి, 380 వచ్చింది. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ చూడండి 10 ఉన్నాయి, బై 10 38 ఆన్సర్. సో 2 వేరియబుల్స్ యొక్క అర్థమెటిక్ మీన్స్ మనం క్యాలిక్యులేట్ చేయడం స్టెప్ 1 పూర్తి చేసాం. స్టెప్ 2కి రండి. ఇక స్టెప్ 2లో మనం మెథడ్ డిసైడ్ చేసుకోవాలి. అంటే మనకు ఈ చాప్టర్లో రిగ్రెషన్ ఈక్వేషన్స్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. యాక్చువల్ మీన్ మెథడ్ ఉంటుంది, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే వేరియబుల్స్ యొక్క మీన్స్ 32 38 ఇలా పాయింట్స్లో లేకుండా వచ్చాయో, పాయింట్స్లో లేకుండా వచ్చినప్పుడేమో యాక్చువల్ మీన్ మెథడ్లో చేయాలి. ఒకవేళ పాయింట్స్లో వచ్చాయనుకోండి, పాయింట్స్లో అంటే 32.5 32.3 38.4 38.9 అలా పాయింట్స్లో వచ్చినైతే అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు మీన్స్ పాయింట్స్లో లేవు కాబట్టి మనం యాక్చువల్ మీన్ మెథడ్లో ప్రాబ్లం ప్రొసీడ్ అవుతున్నాం. స్టెప్ 3కి వచ్చాము. స్టెప్ 3లో టేబుల్ ప్రిపరేషన్. టేబుల్లో చూడండి, క్వశ్చన్లో ఇచ్చిన ఎక్స్ వేరియబుల్ రాసుకున్నాము, వై వేరియబుల్ రాసుకున్నాము. ఈ రెడ్ కలర్లో రాసినది క్వశ్చన్లో మనకి ఇవ్వబడినాయి. సో మనం వేసుకున్న కాలమ్స్ ఏంటంటే ఇక్కడ స్మాల్ ఎక్స్ వేసుకున్నాము, ఎక్స్ స్క్వేర్ వేసాము, స్మాల్ వై వేసాము, వై స్క్వేర్ వేసాము, ఎక్స్ ఇంటూ వై వేసాము. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ పైన క్లియర్గా రాసాము, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఎక్స్ వేరియబుల్లో నుంచి ఎక్స్ బార్ మైనస్ చేయాలి. సో ఎక్స్ వేరియబుల్ ఇప్పుడు 25 ఉంది మనకు. మనం క్యాలిక్యులేట్ చేసిన ఎక్స్ బార్ ఎంత వచ్చింది? 32 వచ్చింది. అంటే 25లో 32 మైనస్ చేయాలి అంటే -7. 28లో 32 మైనస్ చేయండి -4. 35లో 32 మైనస్ చేయండి +3. 32లో 32 మైనస్ చేయండి 0. 31లో 32 మైనస్ చేయండి -1. ఇలా మీరు ఎక్స్ వాల్యూస్లో నుండి 32 అని మైనస్ చేస్తే మనకు స్మాల్ ఎక్స్ వాల్యూస్ ఇలా వచ్చాయి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము? ఎక్స్ స్క్వేర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఎలా వస్తుందండి? ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేయండి. ఇప్పుడు 7 ఉంది, 7 × 7 49, 7 స్క్వేర్ -7 స్క్వేర్ 49, -4 స్క్వేర్ 16, +3 స్క్వేర్ 9, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్ 36, 2 స్క్వేర్ 4, 0 స్క్వేర్ 0. సో ఎక్స్ స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. అలానే ఇప్పుడు మనం వై సిరీస్లో వచ్చాము, స్మాల్ వైకి వచ్చాము. స్మాల్ వై ఎలా వస్తుందండి? వై వేరియబుల్ నుంచి వై బార్ మైనస్ చేద్దాం. మనం ఇప్పుడు క్వశ్చన్లో వై బార్ ఎంత వచ్చింది? క్యాలిక్యులేట్ చేస్తే 38 వచ్చింది. ఈ 38ని మనం వై వాల్యూస్లో నుంచి మైనస్ చేయాలి. అంటే 43లో 38 మైనస్ చేయాలి, 46లో మైనస్ చేయాలి, 49లో మైనస్ చేయాలి, 41లో మైనస్ చేయాలి, 36లో మైనస్ చేయాలి. ఇలా అన్ని వాల్యూస్లో నుంచి మీరు 38 మైనస్ చేస్తే ఇక్కడ మీకు +5 +8 +11 +3 ఇలా వాల్యూస్ వచ్చాయి.
అలానే వై స్క్వేర్ ఎలా వస్తుందండి, వైలో ఉన్న వాల్యూని స్క్వేర్ చేయండి. 5కి స్క్వేర్ 25, 8కి స్క్వేర్ 64, 11కి స్క్వేర్ 121, 3కి స్క్వేర్ 9, -2కి స్క్వేర్ 4. ఇలా వై వాల్యూస్ని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ వస్తుంది. ద లాస్ట్ కాలం చూడండి, ఎక్స్ ఇంటూ వై అంటే స్మాల్ ఎక్స్ ఇంటూ స్మాల్ వై అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ స్మాల్ ఎక్స్ ఇంటూ స్మాల్ వై -7 టు +5 అంటే 7 5s are 35, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 ఇంటూ 8 32, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 ఇంటూ 11 33, 0 ఇంటూ 3 0. సో ఇలా ఎక్స్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్లో ఉన్న వాల్యూస్ని వైలో ఉన్న స్మాల్ వైలో ఉన్న వాల్యూస్తో మల్టిప్లై చేయండి, మీకు ఎక్స్ ఇంటూ వై వస్తుంది. సో టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని కాలమ్స్ టోటల్ చేయండి. మీరు క్యాపిటల్ ఎక్స్ కాలమ్ టోటల్ చేస్తే 320 వచ్చింది, స్మాల్ ఎక్స్ కాలమ్ టోటల్ చేస్తే 0 వచ్చింది, ఎక్స్ స్క్వేర్ టోటల్ చేస్తే 140 వచ్చింది, క్యాపిటల్ వై కాలమ్ టోటల్ చేస్తే 380 వచ్చింది, స్మాల్ వై కాలమ్ టోటల్ చేస్తే 0 వచ్చింది, వై స్క్వేర్ కాలమ్ టోటల్ 398 వచ్చింది, XY కాలమ్ టోటల్ -93 వచ్చింది. ఇలా అన్ని టోటల్స్ చేయండి. సో దీంతో టేబుల్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి, స్టెప్ 4. స్టెప్ 4లో మనం ఏం చేయాలండి, ఫస్ట్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఇవి రెండు ఉంటాయి, ఒకటి ఎక్స్ ఆన్ వై ఉంటుంది, రెండోది వై ఆన్ ఎక్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎక్స్ ఆన్ వై చూడండి, రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. సో అది రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఫార్ములా ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ బై స్టాండర్డ్ డీవియేషన్ వై ఈజ్ ఈక్వల్ సిగ్మా XY బై సిగ్మా వై స్క్వేర్. ఈ బ్రాకెట్లో ఉన్నది ఫార్ములా అండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సిగ్మా XY మన టేబుల్లో -93 వచ్చింది, సిగ్మా వై స్క్వేర్ 398 వచ్చింది టేబుల్లో. సో -93/398 ఈజ్ ఈక్వల్ -0.2337 వచ్చింది. సో నెక్స్ట్ మనము రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ చేస్తున్నాం. వై ఆన్ ఎక్స్ చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సిగ్మా XY బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఈ బ్రాకెట్లో ఏదైతే రాశానో నేను ఇది ఫార్ములా. ఈ వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా XY -93, సిగ్మా ఎక్స్ స్క్వేర్ 140, దట్ ఈజ్ ఈక్వల్ -0.6643. సో స్టెప్ 4ని మనం కంప్లీట్ చేసాము. స్టెప్ 4 రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ నేను క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ 5కి వస్తున్నాం. స్టెప్ 5లో ఏమవుతుంది, ఇక్కడ రిగ్రెషన్ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే రిగ్రెషన్ లైన్స్ని మనం ఇక్కడ కనుక్కోబోతున్నాం. మళ్ళీ రిగ్రెషన్ లైన్స్ రెండు ఉంటాయండి, ఎక్స్ ఆన్ వై రిగ్రెషన్ లైన్ ఉంటుంది, వై ఆన్ ఎక్స్ ఉంటుంది. సో ఏ బిట్ తీసుకుంటే రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, దాన్ని ఫార్ములా బ్రాకెట్లో రాశాను, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ బై స్టాండర్డ్ డీవియేషన్ వై ఇంటూ వై మైనస్ వై బార్. ఫార్ములా రాసిన తర్వాత అన్ని వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయడమే. చూడండి ఎక్స్ రాసాము, ఎక్స్ బార్ వాల్యూ 32 క్వశ్చన్లో క్యాలిక్యులేట్ చేసాము, మనం రాసాము. ఇప్పుడు ఈ ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ బై స్టాండర్డ్ డీవియేషన్ వై వాల్యూ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ పైన క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 0.2337 వచ్చింది కదా, అదే వాల్యూ మనం ఇక్కడ రాసాం. 0.2337 7 తీసేస్తే 234, దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకున్నాం. వై -38, వై బార్ 38. నెక్స్ట్ స్టెప్కి వచ్చాము, ఎక్స్ -32, 0.234 ఏదైతే ఉందో దీన్ని వైతో మల్టిప్లై చేయాలి, దీన్ని మళ్ళీ 38తో మల్టిప్లై చేయాలి. సో వైతో మల్టిప్లై చేస్తే 0.23 వై వచ్చింది, 38తో మల్టిప్లై చేస్తే ఇలా చూపెట్టాం. నెక్స్ట్ స్టెప్కి వచ్చాము, ఎక్స్ -32 ఈజ్ ఈక్వల్ టు -0.234 వై ప్లస్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, ప్లస్ 8.892 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో వచ్చాము, యాస్టిస్గా రాసాము. తర్వాత వచ్చాము, ఈ -32ని రైట్ సైడ్ తీసుకెళ్ళాము, అంటే +32 అవుతుంది. చూడండి ఇక్కడ +32 అయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -0.234 వై. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన మనకి ఏమొచ్చింది, రెండు కలిపితే 40.892 వచ్చింది. సో ఇక్కడ ఈ 2 తీసేస్తే 40.90 వేసుకున్నాను నేను. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -0.234 వై యాస్టిస్గా రాశాను, ప్లస్ 40.892 ఉంటే 2 తీసేసి 40.90 రాసాము. ఇది ఒక ఈక్వేషన్. రెండో ఈక్వేషన్కి వచ్చాము, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. సో వై ఆన్ ఎక్స్ ఫార్ములా రాశానండి, వై మైనస్ వై బార్ ఇజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఫార్ములా రాసాము. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వై బార్ ప్లస్లో 38 వేసాను, రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై మనం పైన క్యాలిక్యులేట్ చేసాము, ఆ వాల్యూ ఇక్కడ మనం ఇక్కడ వేసాము. ఓకే, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 32 వేసాము.
సో వాల్యూస్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సింప్లిఫై చేయడమే స్టెప్ బై స్టెప్. y - 38 మళ్ళీ -0.664 ఏదైతే ఉందో ఎక్స్తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ -32 మల్టిప్లై చేయాలి. సో ఎక్స్తో మల్టిప్లై చేశాను, ఈ వాల్యూ వచ్చింది. 32తో మల్టిప్లై చేశాను, ఈ వాల్యూ వస్తుంది. సో y - 38 -0.664x + 21.248. నెక్స్ట్ ఏం చేసా, ఈ 38 ఏదైతే -38 ఉందో రైట్ సైడ్ తీసుకెళ్ళి తీసుకెళ్తే +38 అయింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండు వాల్యూస్ మనం యాడ్ చేసుకుంటే 59.248 ఉంది. ఈ 8 తీసేసి 59.25 వేసుకున్నాను. సో ఇదైతే సింప్లిఫై చేస్తే మీకు y -0.664x + 59.25 ఒక ఈక్వేషన్ వచ్చింది. సో దీంతో మనము రిగ్రెషన్ ఈక్వేషన్స్ అంటే స్టెప్ 5ని కంప్లీట్ చేసాము. స్టెప్ 6 అన్ని క్వశ్చన్స్లో ఉండకపోవచ్చు, కొన్ని క్వశ్చన్స్లో ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్లో ఉండకపోవచ్చు. స్టెప్ 6లో మనకు క్వశ్చన్లు అడిగాడు కదా, ఎకనామిక్స్ మార్క్స్ 30 అయితే స్టాటిస్టిక్స్ మార్క్స్ ఎంత అని. అదే మనం రాసాము, అసర్టైనింగ్ ద మోస్ట్ లైక్లీ మార్క్స్ ఇన్ స్టాటిస్టిక్స్ వెన్ మార్క్స్ ఇన్ ఎకనామిక్స్ ఈజ్ ఈక్వల్ 30. అంటే అర్థం ఏంటది, ఎకనామిక్స్ మార్క్స్ 30 అట. అంటే ఎకనామిక్స్ అంటే మన పైన వేరియబుల్ ఎకనామిక్స్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎకనామిక్స్ ఈజ్ ఈక్వల్ 30 అని తీసుకుంటే వై ఎంత అంటే వై కనుక్కోవాలి కాబట్టి వై ఉన్న ఈక్వేషన్ వేసుకున్నాం మనం. అదే మనం ఎక్స్ కనుక్కోవాల్సి ఉంటే ఎక్స్తో ఉన్న ఈక్వేషన్ వేసుకుంటాం. మనం కనుక్కోవాల్సింది వై కాబట్టి వై ఈజ్ ఈక్వల్ అని ఉన్న ఈక్వేషన్ మనం ఇక్కడ రాసేసుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు -0.664x + 59.25. సో y ఈజ్ ఈక్వల్ -0.664. ఇక్కడ ఏదైతే ఎక్స్ ఉందో ఈ ఎక్స్ ప్లేస్లో మనకు x ఈజ్ ఈక్వల్ 30 అని ఇచ్చాడు కదా. సో ఆ ఎక్స్ ప్లేస్లో x ఈజ్ ఈక్వల్ 30 అని రాశాను ప్లస్ 59.2. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి, దీని వాల్యూ -19.92 వస్తుంది ప్లస్ 59.2 వస్తుంది. ఈ -19.92ని ప్లస్ 59.25ని మనం సింప్లిఫై చేస్తే y ఈజ్ ఈక్వల్ 39.33 ఆన్సర్ వస్తుంది. సో ఇది స్టెప్ 6 కంప్లీట్ అయిపోయింది. మనం బ్రీఫ్గా మెథడ్ అంటే మోడల్ 1లో ప్రాబ్లం ఎలా చేయాలంటే స్టెప్ 1 చూడండి, మనం ఆల్రెడీ చెప్పాం. స్టెప్ 1లో ఫస్ట్ అర్థమెటిక్ మీన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. రెండు వేరియబుల్స్ ఉంటే రెండు వేరియబుల్స్ యొక్క అర్థమెటిక్ మీన్స్ క్యాలిక్యులేట్ చేయాలి స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసరికి మెథడ్ డిసైడ్ చేయాలి. యాక్చువల్ మీన్ మెథడా, అజ్యూమ్డ్ మీన్ మెథడా. అంటే అర్థమెటిక్ మీన్స్ పాయింట్స్లో రాకపోతే యాక్చువల్ మీన్ మెథడ్ చేయండి, పాయింట్స్లో వచ్చినప్పుడు అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయండి. స్టెప్ 3కి వచ్చాము, డ్రాఫ్ట్ టేబుల్ అంటే టేబుల్ వేసేసుకున్నాం. పైన టేబుల్ ఏదైతే వేసామో యాజ్ తీసుకొని టేబుల్ వేసుకోవడం. స్టెప్ 4కి వచ్చాము. స్టెప్ 4లో ఏం చేస్తున్నాం అండి, రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ చేస్తున్నాం. రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఎన్ని, ఎక్స్ ఆన్ వై చేసుకోవాలి, వై ఆన్ ఎక్స్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ 5 వచ్చేసరికి రిగ్రెషన్ ఈక్వేషన్స్ చేస్తున్నాం. ఇవి మళ్ళీ ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్. దీంతో మేజర్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత క్వశ్చన్లో మీకు ఒకవేళ స్టెప్ 6 ఉంటే ఫైండింగ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ వై ఈజ్ గివెన్ అంటే ఎక్స్ వాల్యూ ఇచ్చి వై కనుక్కోమనొచ్చు, లేదా వై వాల్యూ ఇచ్చి ఎక్స్ కనుక్కోమచ్చు. ఎక్స్ కనుక్కోమన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ అనే ఈక్వేషన్ వాడాలి, వై కనుక్కోవాల్సి వచ్చినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు అనే ఈక్వేషన్ వాడాలి. సో ఇది రిగ్రెషన్ అనాలిసిస్లో మోడల్ 1లో ఉన్న ప్రొసీజరు. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ అవుతారు గ్యారంటీగా. థ్యాంక్ యూ.